నమస్తే ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం। శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్కరు బహుతీపి అంటాడు కవి ఆరుద్ర। ఓ రామ నీ నామమెంతో రుచిగా అంటాడు రామదాసు। శ్రీరాముడి పేరు వింటేనే మనకు మనసు పులకరిస్తుంది। రాముడి లాంటి భర్త కావాలని కోరుకోని భార్య ఉండదు। ఆ అదృష్టం మహాపతివ్రత శిరోమణి సీతమ్మ వారికే దక్కింది। అలాంటి సీతమ్మ రామయ్య కొలువైన ప్రదేశం అమ్మపల్లి సీతారామ దేవాలయం। ఈ రోజు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందామా? రామాలయం అంటే మనకు వెంటనే గుర్తొచ్చే ఆలయాలు రెండు। ఒకటి భద్రాచలం సీతారామాలయం, మరొకటి ఒంటిమిట్ట కోదండ రామాలయం। కానీ తెలంగాణలో హైదరాబాద్ నగరంలోనే శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో నర్కుడ అనే కుగ్రామంలో భద్రాచలం ఆలయం కన్నా పురాతన దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఆలయం ఉన్నదని చాలా మందికి తెలియదు। అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంను 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించినట్లు భావిస్తున్నారు। సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరొచ్చిందని చెబుతారు। ఆలయం ముందు నిర్మించిన రాజగోపురం అలనాటి కళా నైపుణ్యానికి శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచింది। ఆలయ ప్రధాన దైవమైన కోదండరాముడు కళ్యాణరాముడుగా, అమ్మవారు సీతాదేవి సంతాన ప్రధాయినిగా, ఆలయ పరిసరాలు విజయ సోపానాలుగా భక్తుల మనసుల్లో గుడిగట్టుకున్నాయి। అవతార పురుషుడే రామయ్య యవనిపై వెలసిండే రామయ్య, భద్రాచలము నందు రామయ్య బహుదండిగా వెలసిండే రామయ్య। అవతార పురుషుడే రామయ్య యవనిపై వెలసిండే రామయ్య। చూడముచ్చట గొలిపే ఎత్తైన గోపురం, నాటి కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఆలయ ప్రాకారాలు, పక్షుల కిలకిలా రావాలు, చుట్టూ కన్నుల పండువుగా గ్రామీణ వాతావరణం, పచ్చని పంట పొలాలు, ఆధ్యాత్మికను కలబోసుకున్న ఆహ్లాదకర వాతావరణం, రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా నిలిచిన అమ్మపల్లి దేవాలయం ప్రత్యేకతను చాటుతోంది। శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం సుమారు 800 ఏళ్ల కిందటదని చరిత్ర చెబుతోంది। పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి దేవాలయం ఇది। 11వ శతాబ్దం అంటే 900 నుంచి 1000 సంవత్సరాల క్రిందట ఇక్కడ స్వామివారు వచ్చేసి ఏకశిలా రాతి విగ్రహం అంటారు। ఏకశిల ఏ విధంగా అంటే స్వామివారికి మకర తోరణం ఆర్చితో కలుపుకొని ఉంటారు। ఆ మకర తోరణంతో కలుపుకున్నటువంటి ఏకశిలా రాతి విగ్రహం అది। ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ మకర తోరణం అనేది మామూలుగా మనకు వేరే దేవాలయాల్లో ఇత్తడి కానీ లేకపోతే వెండితో కానీ బంగారంతో కానీ సపరేట్గా చేయించడం జరుగుతుంది। ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే స్టోన్తో ఉంది మకర తోరణం అనేది। అందులోనూ స్వామివారి మకర తోరణంలో వచ్చేసి దశావతారాలు ఉండడం అనేది ఇంకా విశేషం। మామూలుగా మనం దశావతారాలను దర్శనం చేసుకోవాలంటే అవతారానికి ఒక్కొక్క దేవాలయం చొప్పున 10 దేవాలయాలను దర్శనం చేసుకోవాల్సి వస్తుంది। ఇక్కడికి వచ్చామనుకోండి రామచంద్ర స్వామితో పాటుగా దశావతారాలు మొత్తం కూడా ఒకసారి దర్శనం చేసుకోవడం అనేది ఇంకా విశేషం। స్వామివారు వచ్చేసి కోదండ రామచంద్ర స్వామి, కోదండరాముడు అని మనం ఏ విధంగా చెప్తాము అంటే స్వామికి రైట్ హ్యాండ్ కుడి చేతిలో బాణం ఇలా పట్టుకున్నట్టుగా ఉంటారు। మనకు ప్రతి ఒక్క ఊరిలో ఖచ్చితంగా ఒక రామచంద్ర స్వామి దేవాలయం అనేది ఖచ్చితంగా నిర్మాణం చేయడం జరుగుతుంది। అక్కడ స్వామి వచ్చేసి అభయహస్తం చేయిలో పెట్టుకుని ఉంటాడు, మన స్వామివారికి చేతిలో ఇలా బాణం పట్టుకున్నట్టుగా ఉంటుంది। ఆ పట్టుకున్నటువంటి బాణాన్ని ఏమంటారంటే కోదండం, స్వామి ఏంటంటే కోదండరాముడు। ఈ కోదండరామాలయాలు మనకి ఎక్కడంటే అక్కడ ప్రతిష్టాపన చేయడానికి వీలవ్వవు। ఎక్కడవుతాయి అని అంటే స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఏ ప్రదేశాల్లో అయితే విశ్రాంతి తీసుకున్నారో వచ్చి రెస్ట్ తీసుకొని సంచరించి తిరిగి వెళ్ళిన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కోదండరామాలయాలు అనేవి విగ్రహ ప్రతిష్ఠాన చేయడం జరుగుతుంది। దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అప్పుడు స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఈ ప్రదేశంలో ఇక్కడికి కూడా వచ్చి విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు। ఈ ఆలయం చారిత్రక సంపదగా వెలుగొందుతోంది। ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ। ఈ గుడి ముందు 2 నీటి గుండాలున్నాయి। పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని శ్రీరాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి। ఆంజనేయుని ఆరాధ్య దైవమై భక్త కోటికి బాధలు తీర్చంగ రామాంజనేయుడే
ఆంజనేయుని ఆరాధ్య దైవమై భక్త కోటికి బాధలు తీర్చంగా రామాంజనేయుడై రక్షిస్తూ ఉన్నాడు. నగరానికి ఎక్కడో దూరంగా చిన్న పల్లెటూరులో ప్రకృతి సౌందర్యం మధ్య వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన సీతారామ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం సాధారణ ఆలయమే కాదు, ఒక చారిత్రక సంపదగా కూడా భాసిల్లుతోంది. సుమారు 90 అడుగుల ఎత్తులో ఉండే రాజగోపురం, ప్రధాన ద్వారంపై సేద తీరుతూ దర్శనమిచ్చే అనంత పద్మనాభ స్వామి, లోపలికి వెళ్లగానే విశాలమైన మహా మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో ఏకశిలారాతి విగ్రహంపై శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహాలపై దశావతారాల్లో మకర తోరణం కనిపిస్తుంటుంది. గర్భగుడి పైభాగంలో దశావతారాలు కళ్లకు కట్టినట్లు కళారూపాలుగా దర్శనమిస్తాయి. గర్భగుడికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి కొలువుదీరాడు. విశేషమేంటంటే వనవాస సమయంలో శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, ఆ సమయంలో ఆంజనేయుడు లేకపోవడంతో ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడలేదని ఒక కథనం ఉన్నది. ఆ తరువాత హనుమంతుడు లేని శ్రీరామాలయం ఊహించలేము కాబట్టి ఆంజనేయుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతుంటారు. పరందామని పాద పూజకై కొండ కోనలు దాటి వచ్చినవు, గనగనని గుడి గంటలు కొట్టి ఘనమైన పూజలనే జరిపి, దశరథ నందన దయదు అంటూ రామా రఘురామ. ఈ ఆలయాన్ని గూర్చి మరొక కథనం కూడా జనబాహుళ్యంలో ఉన్నది. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో నడయాడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయోధ్యకాండ సమయంలో భద్రాచలం నుంచి జీడికల్లు, అలేరు మీదుగా శ్రీరాముడు అమ్మపల్లి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఒంటిమిట్టకు వెళ్లినట్లు స్థానిక పెద్దలు పేర్కొంటున్నారు. శతాబ్దంలో ఇక్కడ శ్రీ కోదండరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత సుమారు 2 శతాబ్దాలకు అప్పటి పాలకులైన వేంగిరాజులు ఆలయ నిర్మాణం చేపట్టారు. శ్రీరాముడి కుడి చేతిలో విల్లు ధరించి ఉండడంతో శ్రీ కోదండరాముడిగా పిలువబడుతున్నాడు. సప్త ప్రాకార మంటపం, ఏకాదశ కలశ స్థాపన, సింహద్వారం, మండపంలో శ్రీ కూర్మక్షేత్రం నిర్మాణం ఇక్కడి ప్రత్యేకతలు. విమాన గోపురంపై సప్తక్షేత్ర దర్శనాలతో నిర్మాణం చేపట్టారు. శ్రీరంగం, భద్రాచలం, అహోబిలం, వటపత్రశాల, కలియుగ వైకుంఠ, ద్వారక, క్షీరసాగర క్షేత్రాలతో విమాన గోపురాన్ని తీర్చిదిద్దారు. రెండెకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకారాలుండగా దేవాలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా కళ్యాణ మండపం, ఆ పక్కన వంటశాల, రథశాల ఉన్నాయి. వీటితో పాటు శివాలయం, హనుమాన్ దేవాలయం ఇక్కడ దర్శనమిస్తాయి. రాజగోపురంపై భిన్న సంస్కృతులకు చిహ్నంగా నాటి కళా నైపుణ్యాన్ని చాటి చెప్పే కళారూపాలు అబ్బురపరుస్తుంటాయి. రాజగోపురం మొత్తం 7 అంతస్తులు ఉండగా లోపల నుంచి పైకెక్కడానికి చెక్కతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయి. దైవ సన్నిధిలో ఎంత సమయం గడిపినా తనివి తీరదు. నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నా, నేను ఎప్పుడు రాలేదు. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అని ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలని వచ్చాము.
సో సీతారాముల వాళ్ళ టెంపుల్ అయితే బాగుంటుంది అనుకొని సర్చ్ చేస్తే ఇది చాలా పురాతనమైన టెంపుల్, ఇక్కడ చాలా ఫిలిం షూటింగ్ అని చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలుసుకొని మేము ఈ టెంపుల్కి వచ్చాము. బట్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. సిటీకి కొంచెం దూరంలో, మా ఇల్లు గచ్చిబౌలి, అక్కడ నుంచి ఇంత దూరం డ్రైవ్ చేసుకొని వచ్చాము మేము. బట్ ఇట్స్ వెరీ నైస్, చాలా చాలా బాగుంది. దర్శనం కూడా బాగా జరిగింది. మేము ఎగ్జాక్ట్ నైవేద్యం టైంకి వచ్చాము, ఆరతి కూడా అందింది మాకు, బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా పీస్ఫుల్ ఉండే ఏరియాకి వచ్చాము, ఎప్పుడు ట్రాఫిక్ పొల్యూషన్లో ఉండి. ఇట్స్ గుడ్. అమ్మపల్లిలో కొలువుదీరిన శ్రీ కోదండరాముడు కళ్యాణ రాముడుగా ప్రసిద్ధి చెందాడు. కళ్యాణం, సంతానం వంటి కోరికలను నెరవేర్చుతూ భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు. అమ్మపల్లిలో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులను నర్కుడ గ్రామం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుతారు. కళ్యాణానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. నిత్యం పూజా కార్యక్రమాలు, మాస కళ్యాణం నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. అమ్మపల్లి సీతారామ దేవాలయంలో భక్తులను విపరీతంగా ఆకర్షించే వింతలు అనేకమున్నాయి. పెద్ద కోనేరు, కళ్యాణ మంటపం, 7 అంతస్తుల రాజగోపురం, వందల సంవత్సరాల నాటి నిర్మాణ రీతులను తెలిపే ఆకృతులు, మంటపాలు, చెక్కతో చేసిన మెట్లు, 1 కాదు 2 కాదు, అనేక వింతలు, విశేషాలు ఈ ఆలయంలో మనం చూడవచ్చు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబు. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు, శిలా మకర తోరణాలను కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో కూర్మం ఏర్పాటు చేయబడి ఉండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ సీతారామ కళ్యాణం మహోత్సవంగా నిర్వహిస్తారు. ఆలయ బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ షష్ఠి నుంచి చైత్ర శుద్ధ దశమి వరకు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. సాధారణ దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండదు, కానీ పండుగ దినాలు, సెలవు దినాలు, వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, శ్రీరామనవమి, ఉగాది లాంటి పండుగల రోజున విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది. అమ్మపల్లి అనేది ఫస్ట్ ఇక్కడ 6 నుంచి 700 సంవత్సరాల క్రితము 11వ శతాబ్దంలో ఇక్కడ నిర్మాణం జరిగిందనేది పూర్వీకులు చెప్తున్నారు ఈ గుడిని. అదేవిధంగా మనకు ఈ యొక్క ఆలయానికి ఇరువైపులా గర్భగుడి మధ్యలో ఉండి ఇరువైపుల ద్వారాలు గట్రా 4 ద్వారాలు ఉంటాయి. అదేవిధంగా గాలి గోపురం కూడా ఉంటుంది. వెనుక సైడ్లో ఒక కోనేరు ఉంటుంది, ముందు సైడ్లో ఒక కోనేరు ఉంటుంది. చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ యొక్క గర్భగుడికి మనకు అనేక మంది భక్తులు అలనాటి నుంచి ఈరోజు కూడా ఇంకా వందలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శించుకుంటారు సీతారామచంద్ర స్వామిని. ఎందుకంటే ఇక్కడ కొన్ని సినిమాలు కూడా షూటింగ్లు జరిగాయి. 86 నుంచి గిట్ట 84 నుంచి ఇక్కడ షూటింగ్లు జరిగినాయి. అప్పుడు గిట్టంగా ఇక్కడ అనేక రకాలుగా సినిమాలు చాలా జరిగేటివి. ఈ మధ్యలో కొన్ని మేము గ్రామం తరపున నర్కుడ గ్రామంలో ఇక్కడ కొద్దిగా మాకు ఇబ్బంది, పబ్లిక్ దర్శించుకోవడానికి వస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ షూటింగ్లు కూడా ఆపడం జరిగింది, సినిమాలు బంద్ చేయడం జరిగింది. ఇప్పటి గిట్టంగా రోజు 500-600 మంది కాదు, 1000 మంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శించుకొని స్వామివారికి తమ మొక్కులు మొక్కుకున్న తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఆలయం వద్ద ఎత్తైన రాజగోపురం, విశాలమైన ప్రాంతం షూటింగ్లకు అనువుగా ఉండడంతో నాటి తరం మేటి కథానాయకుడు నందమూరి తారక రామారావు నుంచి నేటి తరం హీరో మహేష్ బాబు చిత్రాల వరకు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇక్కడ తీసిన చిత్రాలకు విజయం తథ్యమనే విశ్వాసం దర్శక నిర్మాతల్లో వేళ్లూనుకోవడంతో ఆలయం వద్ద ఎక్కువగా జాతర సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, పాటల దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు. దశరథుని మాట కొరకు రామ రఘురామ 14 ఏళ్ళు వానవాసం ఏగితివా 14 ఏళ్ళు వానవాసం ఏగితివా లక్ష్మణ సీతమ్మతో కలిసి రామ రఘురామ అరణ్యాన కష్టాలెన్నో అనుభవిస్తీవా. అమ్మపల్లి దేవాలయం విశిష్టత, చారిత్రక సంపదను గుర్తించి ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వారు
2010లో హెరిటేజ్ అవార్డు ప్రకటించారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయానికి 100 ఎకరాలు ఆస్తులున్నాయి. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి విగ్రహాలు 1000 సంవత్సరాల కిందటివని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు ఉండటం చాలా అరుదని వారు స్పష్టం చేశారు. ఈ గుడి గురించి గూగుల్లో ఒకసారి ఓల్డ్ టెంపుల్స్ అనేసి గూగుల్ చేస్తున్నప్పుడు వచ్చింది. అండ్ దాని గురించి చదివాక అనిపించింది ఇలాంటి గుడి ఉంది అని మాకు కూడా తెలియదు. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాము. సో ఇది చూడాలి అనేసి ఇంకా మా అమ్మను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇవాళ ఎలాగోలా టైం తీసుకొని కిషన్ బాగ్ శివాలయం దగ్గరికి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి వచ్చాము. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు పిల్లల్ని తీసుకొని ఒక ఫ్యామిలీ అవుటింగ్ లాగా ఎక్కడెక్కడికో వెళ్ళేదానికంటే ఇలా గుళ్ళకు వచ్చి ఆ ప్రశాంతత మన సంస్కృతిని తెలిపే స్థలంలాగా దీన్ని చాలా డెవలప్ చేసి మనందరికీ తెలియాలి, జనాలకి తెలియాలి ఇది ఉంది ఇక్కడ. అండ్ వెరీ ఈజీ యాక్సెస్, రోడ్ ఈజ్ వెరీ గుడ్, బెస్ట్ ప్లేస్. ఐ థింక్ ఒక డే మొత్తం అవుటింగ్ చేసి హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళొచ్చు. ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలు గల ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాక చక్కని విహార కేంద్రంగా కూడా పేరు తెచ్చుకుంది. అమ్మపల్లి సీతారామ దేవాలయంలో ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుపుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్క సన్నివేశమైనా తీస్తే ఆ సినిమా విజయవంతం అవుతుందని ఒక సెంటిమెంట్ ఉందంట. ఈ ఆలయ ప్రాచీన వైభవాన్ని గుర్తించి 2010లో హెరిటేజ్ అవార్డు ప్రకటించారు. అనేక మంది పరిశోధకులు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి విగ్రహాలు 1000 ఏళ్ల నాటివి అని ప్రకటించారు. మరో ఆలయ విశేషాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.